విరగనోళ్ళ దగ్గర ఉండడా? ఎవరి దగ్గర ఉంటాడు దేవుడు? విరిగినోళ్ళ దగ్గర ఉంటాడు, విరగనోళ్ళ దగ్గర ఉంటాడా? ఏం విరగాలి? కాళ్ళు చేతులు కాదు. కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళని దేవుడి ముందు కూర్చో అయ్యా అని ఏడితే వచ్చి ఉంటాడులే, అది వేరే సంగతి. కానీ మనస్సు, హృదయం అయి విరగాలి. అందులో ఉన్న అహం విరగాలి. ఈ అహం అనేది చూసారా, పెద్ద సబ్జెక్ట్ అది. అది విరగాలి. దీన్నే అతిశయం అన్నారు, అహం అన్నారు, స్వయం అన్నారు. అది విరగాలి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాపిని క్షమించయ్యా అన్నోడికి రక్షణ. ఎవరయ్యో నా దగ్గర ఏం పాపాలు ఉన్నాయి అన్నోడికి రక్షణ. కొంతమందిని గద్దించు నువ్వు లోకంలో అన్యుల్ని. ఎవరు? నేనా? ఒక్కడు కూడా అన్యాయం చేయాలి నేను. చెప్పమని మరి, నన్ను ఎవరో చెప్పమని మరి. ఒక్క తప్పు కూడా చూపించలేవు నా దగ్గర నువ్వు, నేను అంత పర్ఫెక్ట్ అని మాట్లాడుతుంటారు లోకస్తులు. తెలుసుగా మీకు. చర్చికి రారా అని పిలిస్తే ఒకడు అంటాడు, మీలాంటి పాపులకి రా, నాలాంటి వాడికి ఎందుకు అంటాడు. ఏంటిది? చర్చి అంట. మీలాంటి పాపులకు రా, నాలాంటి వాడికి ఎందుకు అంటే వీడి ఫీలింగ్ ఏంది? నేను పాపిని కాదు పరిశుద్ధుణ్ణి అని. ఇప్పుడు రక్షణ ఎవరికి? పాపినయ్యా అని వచ్చినోడికా? అబ్బాయి మన దగ్గర పెద్ద పాపాలు ఏం లేవులే అన్నోడికా? ఇందులో విరిగినోడెవరు, విరగనోడెవరు? అయ్యా నేను పాపినయ్యా, నా మంచి కాదయ్యా, నన్ను నేను కాపాడుకోలేనయ్యా, ఏసయ్యా నాకు నువ్వే దిక్కయ్యా అన్నోడు విరిగినోడు. ఆయన కాపాడేది ఏంది? నన్ను, నా నీతి నన్ను కాపాడిద్ది. ఒకడికి అన్యాయం చేయలేదు సార్ నేను, ఏదో నువ్వు రమ్మంటే వచ్చా, కానీ నేను నీ తప్పలేదే, మహానీతిగా ఉన్నా. సరే అంటే వీడు దేని మీద ఆధారపడ్డాడు? వీడి గర్వం ఏంటి? నేను నీతిమంతుణ్ణి, నేను మంచోడ్ని అని వీడి ఫీలింగ్. అది వీడి అహం, వీని గర్వం, వీని అతిశయం అది. నేను వాళ్ళలాగా వీళ్ళలాగా గడ్డి తినే చేష్టాలు చేయలే. ఏం తినే చేష్టాలు? పెద్దగా చెప్పండి. నేను వాళ్ళలాగా వీళ్ళలాగా అడ్డదిడ్డంగా బతకలా. నేను పవిత్రంగా బతికా, నీతిగా బతికా, యథార్థ. లోకస్తులు గల్దించని ఇట్లాంటి డైలాగులు ప్రతి ఒక్కడు మాట్లాడుతుంటాడు. స్తోత్రం. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? మీకు తగల ఇట్లాంటి వాళ్ళు? కదిలిస్తే చాలు ఇక మనల్ని నోరెత్త నీరు వాళ్ళు చెబుతుంటారు మొత్తం. నేను లోపల పగలబడి నవ్వుకుంటుంటా ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటే ఇని. ఏందంటే నేను అసలు మామూలుగా అంతా ఎంతంటే నేను లోపల నవ్వుకుంటాను, నీకు పగిలిద్దురో అని. స్తోత్రం. ఏంటిది? నీకు మూతి పగులుట ఖాయం. అయ్యా నువ్వు ఎంత మొనగాడివైనాక మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి అన్నాడు యెషయా. మన నీతి కాదు, మన మంచి కాదు అని ఎరిగి, అయ్యా నాకు నీవే నీతి, నీవే దిక్కు, నీవే మంచి, నీవే పరిశుద్ధత, నువ్వే జ్ఞానం అని వస్తే అలా విరిగి నలిగినోడికి రక్షణ. నువ్వేం చేయవసరంలా, జస్ట్ నీలో ఉన్న అహం విరుచుకొని విరిగి నలిగిన మనసు కలిగి దేవుని దగ్గరకు వచ్చి అయ్యాను నువ్వు బతికిపోతావు. అట్లా కాకుండా నేను అంత మంచివాడిని, ఎంత మంచిదాన్ని అని ఓవర్ యాక్షన్ చేసావనుకో, ఇప్పుడేం కదిలించడు. మాకు కూడా చెబుతాడు, అన్ని కదిలించవాకంటాడు, చాలా మంచోడు అంటాడు. స్తోత్రం. ప్రభా మళ్ళీ చెప్దాం అనుకుంటున్నా, ప్రభా చెప్పొద్దు, చాలా మంచోడు, ఆడి మంచి నేను ఆడ తేల్చుకుంటా, నువ్వు మెలకుండా ఉండి అంటాడు. రేపు అక్కడికి పోయినాక అబ్బాయి తక్కడెక్కరా అంటాడు. ఎందుకు నాయన? నీ మంచినను నిన్ను కాటాయేస్తారా, నీ పాపాలను నీ మంచిని కాటాయేస్తా అని తక్కడెక్కాడు అనుకో, అప్పుడు తేలిద్ది. తక్కడెక్కడం ఏంట్రా తిక్కలోడా? తక్కెడ అంటే త్రాసు కదా, త్రాసులో దేవుడు తోస్తాడా అని అడగండి. నాకేం తెలుసు. దానియేలు 5లో చెప్పాడు, నేను నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. మినే టెకెల్ ఫార్సిన్ అనే దానిలో
మీనింగ్ చెబుతూ దానియేలు బెల్షస్సరు అనే రాజుకు చెప్తున్నాడు, అయ్యా నువ్వు రాజు అయ్యావు, మీ అయ్య రాజ్యాన్ని పొందావు, బాగుందిరా. మీ నాన్న కూడా ఒకసారి ఎట్టనే ఓవర్ యాక్షన్ చేశాడు దేవుని మీద. 7 సంవత్సరాలు జంతువుల మనస్సు కలిగి అడవిలో జంతువులాగా మట్టి పూసుకుంటా తిరిగాడు. అదే పని ఈరోజు నువ్వు చేసావు, బుద్ధి తక్కువడా. బెల్షస్సరు ఏం చేసావు నువ్వు? జీవము గల దేవుని సన్నిధిలో నుండి తీసుకొచ్చిన పాత్రలలో, పరిశుద్ధ స్థల పాత్రలలో మద్యం పోసుకొని తాగుతూ శాపగ్రస్తమైన వాటిని ఆరాధించావు, మహిమపరిచావు. అందుకే అయిపోయింది నీ పని. ఏం లేదు, ఇలా పని చేశాడు బెల్షస్సరు అనే రాజు. యెరూషలేము నుండి దోచుకొచ్చినటువంటి దేవుని పాత్రల్లో మందు తాగుతా వాడు శాపగ్రస్తమైన వాటిని ఆరాధిస్తాడు. అందరితో కలిసి అట్లా చేస్తున్నప్పుడు మానవ హస్తం వంటి హస్తం వచ్చింది. ఆ ఎదురు గోడ ఉంది కదా, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఎదురు గోడ ఉంది చూడండి. ఆ ఎదురు గోడ లేదు, కాకపోతే ఆ ఎదురు షీట్లు ఉన్నాయి చూడండి, అటు ప్రేయర్ హ్యాండ్స్ ఉన్నాయి చూడండి, అటు వెనక్కి తిరిగి చూడండి, కాకపోతే చూడండి ఏమున్నాయి ఆడా? ఇవి ఉన్నాయిగా, ప్రేయర్ హ్యాండ్స్ ఉన్నాయా? అట్లాగే చేస్తూ ఉన్నాడు. అక్కడ ఒక హ్యాండ్ వచ్చింది, వేళ్ళు రాస్తూ ఉన్నాడు అక్కడ. ఇంకా ఏం కనపడలే, ఓన్లీ హ్యాండ్, ఫింగర్స్ రాస్తూ ఉన్నాడు. మనోడికి తాగిందంతా దిగింది. స్తోత్రం. మోస్తా కళ్ళు తెరుస్తా ఉన్నాడు. కాస్త చూశాడు, బిడ్డ ఫింగర్స్ రాస్తా ఉన్నాయి. మినే టేకెల్ ఫార్ సీన్ అని రాశాడు. ఈ బిక్క చచ్చిపోయాడు. ఏందిరా చెయ్యి వచ్చి రాస్తుంది ఏందిరా అన్నాడు. వాటితో పాటు తాగుతుంటారుగా. మహారాజా, మీరు తాగిన మద్యం సామాన్యమైనది కాదు, మహా కిక్కు కాదురా తిక్కోడా. చూడరా చూస్తే రాస్తుంది మేనే టేకెల్ ఫారిస్తుందండ. మీకు కనపడుతుందా? కనపడుతుంది మహారాజా. ఏం కనపడుతుంది? ఏందో అక్షరాలు కనపడుతున్నాయి. ఇప్పుడు చెప్పురా, ఇందా కళ, మత్తు, కిక్కు, దర్శనం అంటే కదరా. నాకు కనపడుతుంది మహారాజా. వాడిని అడుగు, నీకు కనపడుతుంది? నాకు కూడా కనపడుతుంది, చదవండిరా అన్నాడు. ఏం భాష అర్థం కావట్లేదు మహారాజా. పిలవండిరా, భాషా ప్రవీణులను పిలవండిరా. పిలిచారు, చదివారు, అర్థం కావట్లా. అప్పుడు కూర్చొని దిగులేసుకున్నాడు. భార్య దగ్గరికి వచ్చింది. ఏమరబ్బాయి దిగులేసుకున్నావు అని అడిగింది. ఏం లేదు, డ్రింక్ చేస్తూ ఉన్నాను రాత్రి, కొన్ని పిచ్చి పనులు చేసేలే రాత్రి. అది చేస్తున్నప్పుడు మానవ హస్తం వంటి హస్తం వేళ్ళు వచ్చి ఆ గోడ మీద రాసిన రాత ఒకటి ఉంది. ఆ రాత ఏంటో, దాని అర్థం ఏంటో తెలియక అల్లాడుతున్నాను అని తన దిగులను వ్యక్తం చేస్తే భార్య చెప్పింది, ఇంతోటి దానికి బాధపడటం ఎందుకు? మీ రాజ్యంలో మీ నాన్నగారు టైం నుంచి ఉన్నాయని ఒక ఆయన ఉన్నాడు, అదిగో చూడండి. అట్లా రాశాడు. ఇది ఎవరికి కనపడుతుంది? మందుబాబుకి కనపడుతుంది, బెల్షస్సర్కి. దానియేలు 5లో ఉంటుంది ఈ మ్యాటర్. మొత్తం చూశాడు. ఇక ఆమె చెప్పింది, నువ్వేం చింతపడొద్దు, మన రాజ్యంలో మీ నాన్నగారి టైం నుంచి ఉన్నాయని ఉన్నాడు. ఆయన పేరు దానియేలు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు ఆయన. ఆయన్ని పిలు, మొత్తం నీకు మ్యాటర్ చెప్పేస్తాడంటే అప్పుడు దానియేలుని పిలిపిస్తారు. అయ్యా దానియేలు, నీ గురించి బాగా విన్నాను. మా నాన్నగారి టైం నుంచి నువ్వు ఉన్నావంట కదా, అదిగో ఆ చేవ్రాత ఒకటి కనపడుతుంది చూడు, చదువు, దాని అర్థం చెప్పు.
నేను నీకు సన్మానం చేస్తాను, నీకు బహుమానాలు ఇస్తాను, నా మెడలో హారం వేస్తాను, నిన్ను ఆ మంత్రిని చేస్తాను, నీకు సింహాసనం ఇస్తాను, నీకు మహారాజా నీ దానాలు బీదలకు ఇవ్వండి, నీ హోదాలు ఇంకెవరికైనా ఇవ్వండి, నన్ను పిలిచారు, నేను వచ్చా, మహోన్నతుడైన దేవుడు చెప్పమన్న మాట మీకు చెబుతా అని ఆయన చెప్పాడు. మినే అనగా చదవా 5వ అధ్యాయం 24వ వచనం. 5:24 అంట చూడండి. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచెయ్యి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టేకిల్ యుఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనందరి లెక్కలు రాయబడతాయి. బెల్షస్సర్ లెక్క కాదు, మనందరి జీవితాల్లో లెక్క కట్టబడతాయి, మన క్రియలన్నీ లెక్క కట్టబడతాయి. టోటల్గా మనందరికీ లెక్కల పుస్తకం ఉంది. గుర్తుపెట్టుకోండి, నిద్రపోవాకండి, మర్చిపోవాకండి. పక్క అందరికీ గణిత శాస్త్రం ఉంది. స్తోత్రం. అయిపోలా చదువు. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. అది లెక్క. ఇప్పుడు అసలు నేను ఏ తప్పు చేయలేదు, నేను అంత మంచోడిని ఇంత మంచోడిని అని ఓవర్ యాక్షన్ చేస్తాడే, వాడిని ఎక్కిస్తాడా లేదా? ఇప్పుడు చెప్పండి త్రాసులో. ఆ పాయింట్ మీకు అర్థం కావటానికి చెప్పా. మరి ఆయన సంగతి ఏంది అని అంటారేమో. ఇంటికి పోయి దానియేలు పుస్తకం చదువుకోండి. దేవునికి స్తోత్రం. అందులో ఉంటుంది చెప్పేదా? అది తెలుసుగా మీకు. అయిపోయింది, ఏం లేదురా, నువ్వు చాలా తప్పు చేసావు, నీ కథ క్లైమాక్స్కి వచ్చింది, రేపు ఈ టయానికల్లా అయిపోతావు నువ్వు, నీ ప్రభుత్వం నీ దగ్గర నుండి తీసివేయబడి మాదీయులకు పారసీకులకు ఇవ్వబడుతుంది, ఇది దేవుడు చెప్పి రాయించాడు అబ్బాయి అని చెప్పి వెళ్ళాడు ఆయన. తర్వాత అదే జరిగింది. ఇంకా ఇంట్రెస్టింగ్ మ్యాటర్లు ఉంటాయి, దానియేలు పుస్తకం చదవండి, బాగుంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, రక్షణ ఎవరికి అంటే విరిగి నలిగిన హృదయం గలవానికి. దేవుని దగ్గరకు వచ్చి నీ నీతిని, నీ మంచితనాన్ని, నేను పాస్టర్ గారికి ఎప్పుడు సందా ఎత్తుంటాను, మా ఇంటికి ఎప్పుడు వచ్చినా పలావ్ తప్పకుండా పెడతానంటే కాదు. నేను చర్చికి అంత సందా ఇచ్చాను, నేను ఇంత అమౌంట్ ఇచ్చానంటే కాదు. ఇవన్నీ పక్కన పెట్టి నీ దానాలు, ధర్మాలు, నీ త్యాగాలు, నీ మంచితనం, నీ నీతి ప్రవర్తన, వీటన్నిటినీ దేవుని ముందుకు తీసుకొచ్చి, మా తాతయ్య పాస్టరు, మా నాయనమ్మ పాస్టరమ్మ, అసలు మా నాన్న ఫాదరు, మా ముత్తాత పాస్టరు, మొత్తం అసలు పాస్టర్ల వంశంలోంచి నేను వచ్చాను అంటే ఐసా నై హోతా వైసా. మీ తాతయ్య పాస్టర్ కావచ్చు, మీ నాన్న పాస్టర్ కావచ్చు, నువ్వు పాపివే. నువ్వు మారు మనసు పొందాల్సిందే, బాప్తీసం పొందాల్సిందే. నేను అంత మంచోడిని, ఇంత మంచోడిని, నేను అసలు ఎంతమందికి మేలు చేశాను తెలుసా, చర్చిలు కట్టించి ఎన్ని ముచ్చట్లు చెప్తే సరే కానివ్వండి వదిలేసేయండి అనడం అంటే ఏంది? ఇప్పుడు నీ నీతి గొప్పదంటావా, నీ క్రియలు గొప్పవి అంటావా? సరేరా, అట్లయితే నీ క్రియలు, నీ పాపపు క్రియలు, నీ మంచి క్రియలు మొత్తం త్రాసులో తూస్తా. నీ నీతి క్రియలు మంచిగా కనిపించిననుకో, నా ముందు ఎక్కువ కనపడ్డాయి అనుకో వదిలేస్తా, తక్కువ కనపడ్డాయి అనుకో పాతాళానికి నెడతా అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ? దేవుడి ముందు ఓవర్ యాక్షన్ చేయొచ్చా? సుప్రీం కదా, పుట్టించింది ఆయన కదా, బతికిస్తుంది ఆయన కదా, ఎగస్టాల్ చేస్తే జాయింట్లు తీసేది ఆయన కదా. ఎందుకు వచ్చిన గొడవ? ఎక్కడన్నా మనం డ్యాన్స్ వేయచ్చు కానీ దేవుని ముందు వేయకూడదు. స్తోత్రం. అంటే డైరెక్ట్ మీకు కొంచెం నవ్వుగా చెప్తున్నాను, ఎక్కడైనా వేయొచ్చు, దేవుని దగ్గర చేయకూడదు. విరిగిన మనసే దేవుని దగ్గరకు వచ్చాయా, నా పరిస్థితి దయ్యా, యథార్థంగా ఒప్పుకొని విరిగిన వానికి రక్షణ.